తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని తెల్లాపూర్ గ్రామాన గవర్నమెంట్ పాఠశాలకు ఇంకా మిగతా కార్యక్రమాలకు 48 కోట్లు రిలీజ్ చేసినామని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. దానికి ప్రజాప్రతినిధి అయిన సంబంధిత ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చి ఉదయం శంకుస్థాపన కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అయితే మా బీజేపీ తరపున మేము అడగడం ఒకటే, కమిషనర్ గారు, అది ప్రజల సొమ్ము. ప్రజాప్రతినిధులు ఎంపీ గారు, సంబంధిత ఎంపీ గారు ఉన్నారు, సంబంధిత ఎమ్మెల్సీ గారు ఉన్నారు, సంబంధిత ఎమ్మెల్యే గారు ఉన్నారు. వాళ్ళకు ఇన్విటేషన్ లేకుండా ఇక్కడ శంకుస్థాపన జరిగిందనే కార్యక్రమంపై మేము నిరసన సంబంధిత కమిషనర్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉండాలని మేము నిరసన తెలియజేస్తూ సంబంధిత ఆఫీసర్ని అడిగితే, మాకు ఇక్కడ జరిగిన విషయాలు ఏ సంబంధము లేదు, అధికారికంగా ఏమి చేయటం లేదు, కమిషనర్కు తెలియదు, సంబంధిత ఆఫీసర్లకు తెలియదు, కలెక్టర్కు తెలియదు అని అంటున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా లేకపోతే ఏం ప్రభుత్వం? ఇది ప్రభుత్వ పరిపాలన చేస్తుందా లేదా? ఎవరంతలా వాళ్ళు, ఏ నాయకులు, ఏ పార్టీ నాయకులు వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొడతారా? అది ప్రభుత్వ స్థలం, సొంత రెస్టారెంట్ కాదు ఎవరంతలా వాళ్ళు చేసుకొని పోవడానికి. ప్రభుత్వ స్థలం అది. సంబంధిత ప్రజాప్రతినిధులు ఉండి అది శంకుస్థాపన చేయాల్సిన సమయం ఇది. ఇలాంటి సందర్భంలో కమిషనర్ కూడా తెలియకుండా ఎవరంతలాలు కొబ్బరికాయలు కొట్టుకొని వెళ్తే ఏంటి? ఇది ప్రభుత్వం పరిపాలిస్తుందా లేదా అనేది ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ, ఇలాంటివి జరగకుండా చూడాలని కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి విన్నవించుకుంటూ, ఇలాంటివి మళ్ళీ పునరావృతం జరిగితే బీజేపీ తరపున పెద్ద ఎత్తున కార్యక్రమాలు, ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ అవకాశం